మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవనకాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకొనినవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. ఈ పరిశుద్ధ వాక్యం మన యొక్క హృదయంలో ఫలింపజేయునుగాక. ఆమేన్. చితిని నమమున్ దేవా వెంబడించితిని నమమున్ జీవితేశ్వరన జీవితాశనివే జీవితేశ్వరన జీవితాశనివే రావేనా భాగ్యము యేసువా రావేనా భాగ్యము యేసువా దేవా వెంబడించితిని నామమున్ యేసు నీదు ప్రేమను నే వింటిని బాసురం బగుని సిలువని గంటిని బాసురం బగుని సిలువని గంటిని యేసువాడనుని నంటిని యేసువాడనుని నంటిని దేవా వెంబడించితిని నామమున్ స్వామి నీదు ప్రేమను నే గంటిని సంగమందున నా పొరుగు వారికిని సంగమందున నా పొరుగు వారికిని సత్య సువార్తని చాటుదున్ సత్య సువార్తని చాటుదున్ దేవా వెంబడించితిని నామమున్ ప్రభు ప్రారంభించితి ప్రయాణమున్ పరలోక యెరూషలేము పురికిన్ పరలోక యెరూషలేము పురికిన్ పవన చూపుము మార్గము పవన చూపుము మార్గము దేవా వెంబడించితిని నామమున్ నాదా ఈదలేదు ఈ
నామమున్ రాజా నీదు రాజ్యములో చేరితి రమ్యమా రాజ్యమా గుణనన్ వాడుము రమ్యమా రాజ్యమా గుణనన్ వాడుము రక్షానందము గూర్చుము రక్షానందము గూర్చుము దేవా వెంబడించి తిని నామము అందరూ కూర్చుందామండి, వాక్యాన్ని ధ్యానిద్దాం. చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానిద్దాం. దయకలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమును కొందరములు దేవా, మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి మమ్మల్ని తండ్రి ఇటు రీతిగా బలపరిచి ఈ యొక్క ఆదివారం తండ్రి నీ మాటలు వినుటకు తండ్రి మేమందరూ సిద్ధపడుచుండగా మా అందరికీ కూడా సంయోచితమైనటువంటి జ్ఞానమును దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుని తోడుగా ఉంచి విలువైనటువంటి మాటలు తండ్రి మేము నేర్చుకుని మా యొక్క జీవితాలని, మా యొక్క కుటుంబాలను తండ్రి, మా యొక్క సంఘాన్ని తండ్రి మేము బలపరుచుకోవడానికి తండ్రి సహాయం దయచేస్తారని ఇప్పుడు వచ్చినటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటారని తండ్రి కోరుచు ఈ యొక్క ప్రార్థన క్రీస్తునామను బట్టి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కూడి వచ్చినటువంటి దేవుని బిడ్డలందరికీ క్రీస్తు వారి పేరట వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. తండ్రి అయినటువంటి దేవుడు ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయన చిత్తాన్ని చెప్పడానికి మనకి చాలామంది ద్వారా పాఠాలు అనేవి నేర్పిస్తూ ఉంటాడు. ప్రవక్తల ద్వారా పాఠాలు నేర్పిస్తాడు, అలాగే రాజుల ద్వారా పాఠాలు నేర్పిస్తాడు, అధిపతుల ద్వారా, న్యాయాధిపతుల ద్వారా. అలాగే ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ ప్రకృతి ఏదైతే ఉందో ఈ ప్రకృతి ద్వారా కూడా దేవుడు అనేకమైనటువంటి లోతైనటువంటి సంగతులు మనకు నేర్పించడం, ఈ ప్రకృతిని ఒక గురువుగా పెట్టడం అనేది మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ఉదాహరణకి కీర్తన గ్రంథము 19వ కీర్తన చదువుతున్నప్పుడు దావీదు మహారాజు గారు మాట్లాడుతూ కీర్తన గ్రంథము 19వ కీర్తన మొదటి వచనంలో ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది అన్నాడు. ఇక్కడ ఆకాశము కూడా దేవుని యొక్క మహిమను వివరిస్తుంది. అయితే మనిషి దేవుని యొక్క మహిమను వివరించలేకపోతున్నాడు. అయితే ఆకాశము ఏం చేస్తుందంట? దేవుని మహిమను వివరించుచున్నది, అంతరిక్షము ఆయన చేసినటువంటి పనిని వివరిస్తుంది. అంటే ప్రతిదీ కూడా మనకి బోధిస్తుంది అని చెప్తున్నారు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా కొండ మీద ప్రసంగం మాట్లాడుతూ ఆయన పక్షుల గురించి మాట్లాడాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు అన్నాడు. అక్కడే గడ్డి పువ్వు గురించి కూడా మాట్లాడాడు ఆయన. అంటే గడ్డి పువ్వు ఎలా అయితే ఒక రోజు జీవితాన్ని కలిగి ఉన్నా ఎంత ఆకర్షణ అనేది కలిగి ఉందో, మనం కూడా దేవుని పట్ల ఉన్నతమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి అనేది యేసుక్రీస్తు వారు కూడా ఈ ప్రకృతిలో ఉన్న ప్రతిదాన్ని మన ముందు పెట్టి వివరించడం అనేది జరిగింది. అయితే అలాగే దేవుడు అనేకమైనటువంటి విషయాలు మనకు నేర్పిస్తూ ఈ లోకంలో ఉన్నటువంటి కొన్ని బలహీనమైనటువంటి జంతువుల ద్వారా బలమైనటువంటి పాఠాలను మనకు నేర్పించడం జరిగింది. ఒకసారి చదువుదాం. ఈరోజు సామెతల గ్రంథంలో రాయబడినటువంటి ఒక సందర్భాన్ని ఈరోజు మనం ఆలోచన చేద్దాం. మనకి తెలిసిన విషయమే, బహుశా మనం ఆలోచన కూడా చేసి ఉండొచ్చు. మరొకసారి ఏమండి జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 24 నుండి 28 వచనాల్లో రాయబడిన మాట,
భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. చీమలు బలము లేని జీవులు, అయినను అవి వేసవిలో తన ఆహారమును సిద్ధపరచుకును. చిన్న కుందేలు బలము లేని జీవులు, అయినను అవి పేటు సందుల్లో నివాసం కల్పించుకును. మిడతలకు రాజు లేడు, అయినను అవి పంక్తులు తిరిగి సాగిపోవును. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములో అది ఉండును. ఇక్కడ 4 జీవుల గురించి మాట్లాడాడు. ఏమండి, 4 జీవుల గురించి మాట్లాడాడు. ఈ 4 జీవుల గురించి ఎవరు చెప్పారు? ఇక్కడ ఎవరు చెప్పారు? ఆగూరు అనే ఒక ప్రవక్త మాట్లాడిన మాట. ఆగూరు అనే మాటకు అర్థం ఏంటంటే సేకరించేవాడు అని అర్థం. ఏమండి, యాకే కుమారుడైనటువంటి ఆగూరు మాట్లాడినటువంటి దేవోక్తి. ఆగూరు అనే పదానికి మీకు అవకాశం ఉంటే పైన రాసుకోండి. ఆగూరు అనే పదానికి అర్థం ఏంటంటే సేకరించేవాడు అనేటటువంటి ఒక అర్థం ఉంది. ఏమండి, ఆగూరు అంటే సేకరించేవాడు అనేటటువంటి ఒక భావన మనం చూస్తాం. అయితే ఈ ఆగూరు గారు తనకిచ్చినటువంటి తన జ్ఞానాన్ని బట్టి కాదు, కానీ దేవుడు తనకిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి మాట్లాడినటువంటి మాటలు. ఇక్కడ ఒక విషయాన్ని కూడా మనం ఆలోచించేద్దాం. ఏంటంటే దేవుడు ఎప్పుడూ కూడా వినయం కలిగిన వారికి, విధేయత కలిగిన వారికే జ్ఞానం ఇస్తాడు. దేవుడు అందరికీ జ్ఞానం ఇవ్వడు. ఎవరికి జ్ఞానం ఇస్తాడు అంటే ఎవరైతే విధేయత కలిగి ఉన్నారో, ఎవరైతే దేవుని పట్ల వినయాన్ని కలిగి ఉన్నారో వారికి మాత్రమే దేవుడు ఏమిస్తాడు? జ్ఞానాన్ని దయచేస్తాడు. ఇక్కడ ఆయన బలం అని చెప్పట్లేదు, ఆయన శక్తి అని చెప్పట్లేదు, కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చినటువంటి శక్తిని బట్టి మాత్రమే నేను మాట్లాడుతున్నానని చెప్పాడు. మనకు కూడా జ్ఞానం కావాలి అన్నా, ఏమండి, దేవుడు కూర్చున్నటువంటి లోతైన సంగతులు మనం తెలుసుకోవాలి అంటే మనం దేవుని పట్ల ఎప్పుడూ కూడా వినయం కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి. ఏమండి, అయితే ఈయన చెప్పినటువంటి సంగతులను చూద్దాం ఒకసారి. ఈయన చెప్పినటువంటి సంగతులు ఇక్కడ 4 జీవుల గురించి మాట్లాడాడు. దేవుడు ఎప్పుడూ కూడా ఏమండి బలమైనటువంటి దాన్ని చూపించి మనకు నేర్పించట్లేదు, బలహీనమైన దాంట్లోంచి నేర్పిస్తున్నాడు. ఎందుకు చిన్న జీవుల గురించి మాట్లాడాడు దేవుడు అంటే ఇవి చిన్నవైనప్పటికీ వీటిలో ఉన్నటువంటి జ్ఞానం చాలా పెద్దది. అంతే కదండి, ఇవి బలహీనమైనవి అని రాయబడ్డది. ఇంకా ఏం చెప్పారు అంటే భూమి మీద చిన్నవి 4 కలవు, అవి మిక్కిలి జ్ఞానవంతమైనవి. ఇవి బలము లేనటువంటి జీవులే, బలహీనమైన జీవులే, కానీ మిక్కిలి జ్ఞానం కలిగినవంట. బలమైన దాని నుండి కంటే బలహీనమైన దాని నుండే దేవుడు బలమైనటువంటి పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి ఈ 4 జీవులు మనకి ఏం నేర్పిస్తాయి? ఈ 4 జీవులు మనకి ఏం నేర్పిస్తాయి ఏంటంటే, ఒకటి, వ్యక్తిగతంగా నీ సిద్ధపాటు ఎలా ఉంది, వ్యక్తిగతంగా నీ సిద్ధపాటు ఎలా ఉంది, ఇది నేర్పిస్తుంది. కుటుంబ జీవితాన్ని ఎలా కట్టుకోవాలో ఈ 4 జీవులు నేర్పిస్తాయి. సంఘ పరిచర్య ఎలా చెయ్యాలి అనేది నేర్పిస్తుంది. ప్రభు రాకడికి ఎలా సిద్ధపడాలి, ఏమండి, ఈ 4 జీవులు నేర్పిస్తాయి. 4 విషయాలు నేర్పిస్తాయి. ఏంటంటే వ్యక్తిగతంగా నీ జీవితాన్ని నువ్వు ఎలా నిర్మించుకోవాలి. రెండవది ఏంటంటే కుటుంబ పరంగా నీ యొక్క కుటుంబాన్ని నువ్వు ఎలా కట్టుకోవాలి. మూడవది ఏంటంటే సంఘ పరిచర్యలో నీ బాధ్యత ఏంటి, సంఘ పరిచర్యలో నీ బాధ్యత ఏంటి. నాలుగవది ఏంటంటే క్రీస్తు వచ్చేటప్పటికి అంటే ప్రభు రాకడికి నువ్వు ఎలా సిద్ధపడి ఉండాలి. ఈ నాలుగు విషయాలు నేర్పిస్తాయి. జాగ్రత్తగా మనం ఆలోచించేద్దాం. మొదటిది చీమ అని మాట్లాడుకున్నాం కదా, ఏమండి, చదువుదాం. చీమలు బలము లేని జీవులు, అయినను అవి వేసవిలో ఎలా ఉంటాయంట? తన ఆహారమును సిద్ధపరుచుకొనును అన్నాడు. చీమలు బలము లేనటువంటి జీవులు, అంతే కదండి. చీమలు దాని యొక్క బరువు ఎంత ఉంటుందంటే దాన్ని ఎప్పుడన్నా బరువు కూడా తూయలేమేమో మనం. అది ఎలా ఉంటుందంటే 1 నుండి 5 మిల్లీగ్రాములు బరువు ఉంటుందంట. 1 నుండి 5 మిల్లీగ్రాములు, గ్రాము కూడా కాదు, చాలా తక్కువ బరువు ఉంటుంది. కానీ తన యొక్క జ్ఞానం ఎలాంటిది అంటే దాంట్లో ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే శ్రమ పడే గుణం ఉంది. ఏమండి, శ్రమ పడేటటువంటి గుణం ఉంది. 2, ముందు చూపు అనేది దానికి ఉంది, సిద్ధత అనేది ఉంది. అంటే ప్రతిదాన్ని ముందుగానే ఏం చేయాలి, సమకూర్చుకోవాలి అనే ఆలోచన ఉంది. ముందు చూపు ఉంది, శ్రమ పడుతుంది, ప్రతి దాని గురించి చాలా చక్కగా ఆలోచిస్తుంది. ఇవి ఎలాంటి జీవులంట? ఎలాంటి జీవులు అంటే బలము లేనటువంటి జీవులు. అంటే నిజానికి బలము లేదు వాటికి, మన చేతితో చంపేచ్చు,
కాలుతో చంపేయచ్చు, అంతే కదండి. మనం చేత్తో ఇలా అంటే ఏమైపోతుంది, ఇలా నొక్కితే చనిపోతాయి అవి. బలము లేనటువంటి జీవులే, కానీ బలమైనటువంటి పాఠాన్ని నేర్పించే జీవులు. ముందు చూపు అనేది ఉంది. మీరు ఒకసారి గమనించండి, ఒక చీమ చాలా ఆహారాన్ని సమకూరుస్తుంది, అంతే కదా. ఒక గుడాం చూసుకొని ఏం చేస్తుంది? మీరు ఎప్పుడన్నా చీమల పుట్ట ఉంది తెలుసు కదా, పాము పుట్ట అంటాం కదా, పాము ఏమీ పెట్టలేదు. చీమలు పెట్టిన పుట్టలోనే ఎవరున్నారు? పాములు నివాసం ఉంటాయి, అంతే కదండి. చూడండి దాని నిర్మాణం, చీమలు తన యొక్క నిర్మాణాన్ని ఎలా కట్టుకుంటే, ఏ మేస్త్రి కూడా కట్టలేనటువంటి చక్కగా, ఎంత చక్కగా కట్టుకుంటే చూడండి. అంటే మనకంటే చాలా జ్ఞానం కలిగినటువంటి చీమలు, చాలా జ్ఞానం కలిగినవి, చాలా ఆత్మీయ పాఠాన్ని నేర్పిస్తున్నాయి. ఏం నేర్పిస్తున్నాయి అంటే అవి చాలా సమకూర్చుకుంటాయి. తన యొక్క గూడం ఏదైతే ఉందో, తన యొక్క సమకూర్చుకునే ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో చాలా సమకూర్చుకుంటాయి. కానీ పట్టుకెళ్ళేటప్పుడు మీరు చూడండి ఎంత పట్టుకెళ్తుంది. ఒక చిన్న పంచదార పలుకు అలా పడేసాం అనుకోండి, అది చాలా బరువైనదే, దానికి చాలా బరువైనదే. అవి 2 చేతులతో తల మీద పెట్టుకొని మోసుకుంటూ వెళ్తాయి. అలా చిన్న చిన్నగా పట్టుకెళ్తే ఒకేసారి పట్టుకెళ్ళవు. చిన్న చిన్నగా పట్టుకెళ్ళి అది సమకూర్చుకున్న తర్వాత దాని యొక్క వస్తువులు లేదంటే ఆహార పదార్థాలు చూస్తే చాలా ఎక్కువ ఉంటాయి. అంటే చిన్న చిన్నగా కూర్చుకుంటూ ఏం చేసింది, చాలా ఎక్కువగా కూర్చుకుంది. రెండవది ఏంటంటే అది ఏ రోజు కూడా విశ్రాంతి తీసుకోదంట. ఈరోజు సెలవు పెడదాం, ఈరోజు బద్దకిస్తాం అనేది లేదంట. వాటికి అధిపతులు లేరు, వాటికి పైన న్యాయాధిపతులు లేరు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం చదువుతున్నప్పుడు రాయబడింది, ఒకసారి తీద్దాం. ఒకసారి సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది. సోమరి గురించి మాట్లాడుతూ, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, 6:6 అండి. వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకుండాను, పై విచారణకర్త లేకుండాను, అధిపతి లేకుండాను. చూడండి, వాటికంటే ఎవరూ లేరంట. న్యాయాధిపతి లేడు, పై విచారణకర్త లేడు, ఎవరూ లేకున్నా అవి ఏమండి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకుంటాయి. అంటే చాలా చక్కగా ప్రతిరోజు కూడా శ్రమ పడేటటువంటి గుణం ఎవరికి ఉంది? చీమలకు ఉంది. దీన్ని మనం ఆత్మీయంగా ఎలా ఆలోచించాలి? వేసవి కాలాన్ని సమకూర్చుకుంటాయంట. వర్షాకాలం వచ్చేటప్పటికి అవి బయటకు వెళ్ళలేవు, అంతే కదండి. మనం కూడా వెళ్ళలేము, అవి కూడా బయట తిరగలేనటువంటి పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో ముందుగానే ఒక ముందు చూపు కలిగి ఆహారాన్ని ఏం చేశాయి? సిద్ధపరచుకున్నాయి. ఇవి మనం ఎలా నేర్చుకోవాలి అంటే, మనము కూడా కష్టకాలం వచ్చే ముందే ఆహారాన్ని సిద్ధపరచుకుని, కష్టకాలం వచ్చినప్పుడు ఇంటి దగ్గర కూర్చొని తినమని చెప్పట్లేదు ఆయన. ఇది భౌతికపరంగా ఆలోచన చేద్దాం, ఇది కరెక్టే భౌతికపరంగా ఆలోచిస్తే. కానీ ఆత్మీయంగా ఆలోచిస్తే ఒక ముందు చూపు కలిగి ఉంది. ఏంటా ముందు చూపు అంటే, శ్రమ రాకముందే ప్రార్థన ద్వారా శ్రమను జయించేటటువంటి బలం కావాలి. శ్రమ వచ్చిన తర్వాత జయించడం వేరు. శ్రమ రాకముందే, ఆ శ్రమ మన దగ్గరికి రాకముందే ఏం చేయాలి? అంతే కదండి. వర్షాకాలం రాకముందే వేసవి కాలాన్ని ఏం చేసాయంట? చక్కగా సమకూర్చుకున్నాయి లేదా? అలాగే ఒక శ్రమ వస్తున్నప్పుడు, శోధన వస్తున్నప్పుడు, ఆ శోధన రాకముందే, ఆ శోధన దగ్గర రాకముందే దాన్ని ప్రార్థన ద్వారా జయించేటటువంటి బలం ఎవరికి రావాలి? మనకు రావాలి. చిన్న చిన్న విశ్వాసాలే చాలా పెద్దవిగా కనిపిస్తుంది దేవుడి దగ్గర. చిన్నవే అనుకోకండి ఎప్పుడు కూడా. చిన్నదే పట్టుకెళ్తుంది, అంతే కదా. చిన్నదే పట్టుకెళ్తుంది. కానీ ఆ చిన్నదే ఏమవుతుంది? చాలా పెద్దదవుతుందా లేదా? చిన్న విశ్వాసాలే మనల్ని చాలా బలంగా కాపాడతాయి. చిన్న పనులే దేవుడికి చాలా బాగా నచ్చుతాయి. చాలామంది కుర్చీలేయడని మొహమాట పడతారు, ఏమండి చాపలేయడని మొహమాట పడతారు, బరకాలేయడని మొహమాట పడతారు. ఏమండి ఏమన్నా తుడవాలనుకోండి, మరి ఇంటి దగ్గర తుడుచుకుంటాం కదా, అదే మందిరాన్ని తుడవడానికి ఏమన్నా కార్యక్రమాలు, సభలు జరుగుతున్నప్పుడు ఏమన్నా చిన్నవి వాటికి ఇబ్బంది పడతారు. అదే స్టేజ్ మీద ఉండి వాక్యం చెప్పడం అంటే అది అందరికీ కనిపిస్తాం, దానికి ఇబ్బంది ఉండదు. మరి ఈ చిన్న వాటికి ఏమవుతారు? కానీ ఈ చిన్న విశ్వాసమే బలమైన విశ్వాసంగా మారుతుంది. చిన్నవి పట్టుకెళ్ళి ఒక చోట ఏం చేసింది? అది సమకూర్చుకుందా? అలాగే మనం చేసే చిన్న పనులు దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి అవి చాలా పెద్దగా కనిపిస్తాయి. అవన్నీ ఒక చోట చేర్చినప్పుడు దేవుని దృష్టిలో చాలా గొప్పగా కనిపిస్తాయంట.
ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనాన్ని చూస్తే 5వ అధ్యాయం 15వ వచనంలో, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి అన్నాడు. ఎందుకంటే కాలం అనేది పరిస్థితులు బాగోలేదంట. దినములు చెడ్డవి అంటే రోజులని కాదు, మన యొక్క పరిస్థితులు బాగలేదు, అంతే కదండి. మన యొక్క పరిస్థితులు ఏం బాగలేదు. ఈరోజు మందిరానికి వచ్చాము అంటే ఆరోగ్యం ఉంది కాబట్టి మందిరానికి వచ్చాం. అదే ఆరోగ్యం లేకపోతే, ఆరోగ్యం లేదనుకోండి, అనారోగ్య పరిస్థితిలో ఉన్నాం అనుకోండి, మందిరానికి వస్తామా? మందిరానికి రాలేం. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన అంటే, చీమలు ముందు చూపు కలిగి ముందుగానే అన్నిటినీ సిద్ధపరచుకున్నట్టుగా నీకు ఒకానొక దినాన్న మందిరానికి రాలేనటువంటి పరిస్థితి వస్తే నీ పరిస్థితి ఏంటి? అలా వస్తుంది అనేది నా ఉద్దేశం కాదు, కానీ ఒకవేళ వస్తే నీ పరిస్థితి ఏంటి? అందుకే యవన కాలం ఉన్నప్పుడే దేవుని పరిచర్య చేయి, అంతే కదండి. యవన కాలం ఉన్నప్పుడు ఏం చేయాలి? దేవుడు పరిచర్య చేయాలి. ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో మనం సరిగ్గా పని చేయలేకపోవచ్చు, నడవలేకపోవచ్చు, కూర్చోలేకపోవచ్చు, చాలా బలహీన పడిపోవచ్చు. ఆ బలహీనత వచ్చినప్పుడు మనం ఏమీ చేయలేం. అదే కాలం ఉన్నప్పుడు, సమయం ఉన్నప్పుడు, మనకు బలం ఉన్నప్పుడే మనం ఆత్మీయంగా వాక్యాన్ని మన హృదయంలో ఏం చేయాలి? సిద్ధపరచుకోవాలి. మనం సిద్ధపరచుకున్న వాక్యమే దినదినము మన బలపరుస్తూ ఉంటుంది. అర్థమైందండి? చాలామంది వాక్యాన్ని విని వెళ్ళిపోతారు. విని వెళ్ళిపోవడం కాదు, మన హృదయంలో ఎప్పుడైతే బలపరుచుకుంటామో, ఎప్పుడైతే దాచిపెట్టుకుంటామో, అలా దాచిపెట్టుకున్నటువంటి వాక్యమే మన కష్టకాలంలో ఏం చేస్తుంది? మన మరలా కాపాడుతుంది. అంటే కష్టము రాకముందే వాక్యాన్ని హృదయంలో పెట్టుకో, శోధన రాకముందే ప్రార్థన ద్వారా జయించు. అలాగే ఇదిగో యవ్వన కాలంలో ఉన్నప్పుడే దేవుని కొరకు నువ్వేం చేయాలి? కష్టపడు. సేవ చేసేటప్పుడు, పరిచర్య చేసేటప్పుడు అవకాశం ఉన్నప్పుడు ఏం చేయాలి? అవకాశం ఉన్నప్పుడు ఏం చేయాలి? పరిచర్య చేయండి. అవకాశం దొరకదు కొన్ని సందర్భాలు. అప్పుడు ఏంటి? ఒకానొక దినంలో వాక్యం చెప్పండి అని పిలిచారు అనుకోండి, మీరు రాలేదనుకోండి, మరలా మీకు వాక్యం ఎప్పుడు వస్తుందో నాకు తెలీదు, మీకు తెలియదు, అంతే కదండి. రావచ్చు, రాకపోవచ్చు. మీకు అవకాశం వచ్చినప్పుడే మీ పరిచర్యను చేయండి. అవకాశం లేనప్పుడు మరలా బాధపడడం కంటే వచ్చినప్పుడే ఏం చేయాలి? పరిచర్య చేయాలి. అందుకే దినములు చెడ్డవి కాబట్టి సమయాన్ని ఏం చేయాలంట? సద్వినియోగం చేసుకోండి అన్నారు. ఉదాహరణకి నోవాహు గారి కాలంలో నోవాహు గారికి దేవుడు ముందుగానే చెప్పాడు. ఏమని? ఒక భయంకరమైనటువంటి వర్షం రాబోతుంది, ప్రజలందరూ కూడా ఏమవుతారు? చనిపోతారు. ఎప్పుడు సిద్ధపాటు చేశాడు ఆయన? ఎప్పుడు సిద్ధపరిచాడు ఆయన? 100 సంవత్సరాల ముందు సిద్ధపరిచాడంట. ఏంటి? వీళ్ళ యొక్క కుటుంబం కాపాడబడ్డానికి, వీళ్ళ కుటుంబమే కాపాడబడింది, 8 మంది. ఈ కుటుంబం కాపాడబడ్డానికి దేవుడు పెద్దవాడనే కట్టించాడు. అంటే దేవుని ఉద్దేశం ఇంకా మారతారు, కానీ మారలేదు వాళ్ళు. అయితే ఈ 100 సంవత్సరాలు సిద్ధపాటు ఏమైందంటే 1 సంవత్సరంన్నర వర్షం నుండి తప్పించింది. 100 సంవత్సరాల కాలంలో వీరు సిద్ధపడినటువంటి, లేదా ఈయన కట్టినటువంటి వాడ వీరి యొక్క ప్రాణాన్ని ఏం చేసింది? కాపాడిందా? జంతువులను కాపాడింది, వీరి కుటుంబాన్ని కాపాడింది. ఈరోజు నోవాహు అంటే చక్కగా నేర్చుకోవడానికి ఆయన ఆ తరంలో నీతిమంతుడిగా ఉన్నాడు అని మనం నేర్చుకుంటున్నామంటే ఆయన సిద్ధపాటు ఉంది. మనకి ఎందుకు సిద్ధపాటు లేదు? అందుకే చీమలను చూసి నేర్చుకోండి అంటున్నాడు. మనకి ఏం లేదంటే సిద్ధపాటు లేదు. ఆదివారం ఆరాధన అంటే ఎప్పటి నుంచి సిద్ధపడాలంట? ఎప్పటి నుంచి సిద్ధపడాలి? శనివారం నుంచే సిద్ధపడాలి. మనం ఎప్పుడు సిద్ధపడతాం? ఆదివారం సిద్ధపడతాం, అంతే కదండి. ఆదివారం అది 8 గంటలకో 8:30కో సిద్ధపడతాం మనం. అంటే మనకి ఏం లేదు, అంటే మనకు జ్ఞానం లేదు, అంతే కదండి. మనకు జ్ఞానం లేదు. మరి ఎవరికి జ్ఞానం ఉంది? చీమలకు జ్ఞానం ఉందంట. వాటిని చంపేస్తూ ఉంటాం మనం, అంతే కదండి. వాటిని చంపేస్తూ ఉంటాం. దేవుడు ఒకవేళ అవకాశం ఇస్తే అవి మనం చంపేస్తాయి. ఎందుకంటే వాటికి ఉన్నటువంటి సిద్ధపాటు ఎవరికి లేదంట? మనకు లేదు. అందుకే ఆదివారం ఆరాధనలు ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకండి. సిద్ధపడండి, రండి. మీకు ఏ పనులు ఉన్నాయో తర్వాత చూసుకోండి. ఆదివారం ఆరాధన మాత్రం ఖచ్చితంగా ఏమవ్వాలి? సిద్ధపడి రండి. ఈరోజు దేవుడు నాతో ఏదో మాట్లాడబోతున్నాడు, నా జీవితాన్ని బలపరచబోతున్నాడు, దేవుడు నాకు ఏదో నేర్పించబోతున్నాడు, నా కుటుంబాన్ని కాపాడబోతున్నాడు. ఈ సిద్ధపాటు ఉండాలి. ఈ సిద్ధపాటు లేకుండా దేవుడి మందిరానికి రావడం వల్ల మనకు ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదు. ఏమండి? రెండో విషయానికి వెళ్దాం. ఈయన ఈ సిద్ధపాటులో మరొక వ్యక్తి కూడా ఉన్నాడు. ఎవరంటే యోసేపు గారు, తెలుసు కదా. యోసేపు గారికి రాజు ఫరోకి కల వచ్చింది. మీరు ఆదికాండం 41వ అధ్యాయం చదవండి. ఫరోకి కల వచ్చినప్పుడు 7 సంవత్సరాల కరువు,
7 సంవత్సరాలు సమృద్ధి, ముందేమో సమృద్ధిగా వస్తుంది, 7 సంవత్సరాలు కరువు వస్తుంది. ఎంత సిద్ధపడ్డు కలిగి ఉన్నాడు అంటే ముందుగానే ఈ 7 సంవత్సరాల్లో వచ్చేటటువంటి కరువు గురించి ఆలోచించి ఏం చేశాడు, కొంత ఆహారాన్ని ఏం చేశాడు, పక్కన పెట్టేశాడంట. కొంత ఆహారాన్ని పక్కన పెట్టి 7 సంవత్సరాల తర్వాత వచ్చే కరువుకి అసలు కరువే లేకుండా చేశాడు. అక్కడ మొత్తం అసలు పంటే లేదంట, కానీ ఆహారాన్ని ముందుగానే ఏం చేశాడు, సిద్ధపరిచాడు. ఈ జ్ఞానాన్ని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. చీమలు బలహీనమైనటువంటివే, బలమైన జీవులు ఏం కాదు, కానీ వాటికి ఉన్నటువంటి మిక్కిలి జ్ఞానం, పనిచేసే గుణం, సోమరితనం లేదంట, ముందు చూపు ఉందంట, కష్టపడతాయి. ఆత్మీయ విషయంలో కష్టపడాలి, సంఘ కార్యక్రమాల విషయాల్లో కష్టపడాలి. అలా కష్టపడుతూ ఉంటేనే దేవుడు ఆశీర్వదిస్తాడు. బద్దకించడం వల్ల ఎటువంటి పనులు జరగదు. అది లోకమైనా కానివ్వండి, ఆత్మీయంగా అయినా కానివ్వండి. లోకంలో బద్దకించినా జరగదు, ఆత్మీయంగా బద్దకిస్తే మరింత నష్టం అనేది వస్తుంది. రెండవది కుందేలు. రెండవది ఏంటంటే కుందేలు. చదువుదాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 26వ వచనం. చిన్న కుందేలు బలము లేని జీవులు. చిన్న కుందేలు అంటే మనకి ఇక్కడ కనిపించే కుందేలు కాదు, అడవిలో ఉండేటటువంటి చిన్న కుందేలు. మీరు ఎప్పుడైనా గూగుల్లో కూడా చూడండి, మీకు వస్తుంది. ఈ చిన్న కుందేలు బలము లేని జీవులు అయినను అవి పేటు సందుల్లో నివాసం కల్పించుకొనును. వీటికి కూడా ఏం లేదంట, బలం లేదంట. అయితే తన బలహీనతను గుర్తించి బలమైన మార్గాన్ని ఎంచుకుంది. తన బలహీనతను గుర్తించి, ఎందుకంటే చాలా చిన్నది ఉంటుంది, ఇంత ఉంటుంది అంతే, చాలా చిన్నగా ఉంటుంది. ఆ చిన్నది ఒకవేళ ఏదన్నా బలమైనటువంటి జీవి వచ్చి ఆ బలమైన జీవి నన్ను చంపేస్తుందేమో, తినేస్తుందేమో అని ఈ బలహీనమైనటువంటి జంతువు బలమైన ఆలోచన కలిగిందంట. ఏంటి బలమైన ఆలోచన అంటే పేటు సందుల్లో ఏం కడుతుంది ఏమంటే, అసలు ఎలా కట్టుకుంటున్నాయి అవి, పేటు సందుల్లో కట్టుకుంటున్నాయంట. ఆ పేటు సందుల్లోకి ఏది కూడా వెళ్ళలేదు, అంత చక్కగా కట్టుకుంటాయి, చాలా చక్కగా నిర్మించుకుంటాయి. ఏమండి, అసలు ఏ గొప్ప ఇంజనీర్ కూడా కట్టలేడు అలాంటివి. పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టగలడేమో కానీ ఏం కట్టలేడు. చీమలు కట్టుకునే పుట్టలు కానీ, లేదంటే కుందేళ్ళు కట్టుకునే పేటు సందుల్లో నివాసాలు కానీ ఏ జ్ఞానవంతుడు అని ఇంజనీరింగ్ ఎవరైతే పిలువబడుతున్నారో ఎవ్వరూ కట్టలేరంట. ఎందుకు కట్టుకుంటున్నాయంటే ఇక్కడ పదాన్ని ఆలోచన చేద్దాం. కష్టకాలంలో ఆశ్రయాన్ని నెత్తుకుంటున్నాయి. ఏదన్నా ఒక జంతువు వచ్చి అరిచిన, ఏమండి, భయంకరంగా దాన్ని ముందర ఏదైనా పెద్ద జంతువు వచ్చి అరిచినా సరే బయటికి రాదంట, అది అసలు బయటికి రాదంట, అందులోనే ఉంటుందంట. ఎందుకంటే ఒకవేళ బయటకు వస్తే నన్ను తినేస్తాదేమో అనే భయంతో ఎక్కడ ఉంటుంది, ఆ పేటు సందుల్లోనే నివాసాన్ని ఏర్పాటు చేసుకుని ఉంటుంది. అంటే బలహీనమైనటువంటి సమయాలలో బలమైనటువంటి ఏం చేశాయి, పేటు సందుల్లో నివాసాలను ఏర్పాటు చేసుకున్నాయి. ఏం నేర్పిస్తున్నాయి ఇవి అంటే, బలహీనమైనటువంటి సమయాల్లో బలమైనటువంటి ఆశ్రయం ఎవరు కీర్తన గ్రంథంలో రాయబడిన మాట చదువుదాం. 18వ కీర్తన 2వ వచనాన్ని చూడండి. 18వ కీర్తన, యెహోవా నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించు. చూడండి ఎన్ని పదాలు ఉపయోగించాడు అంటే కీర్తనాకారుడు. నా కోట అన్నాడు, నా దుర్గము అన్నాడు, నా ఆశ్రయం అన్నాడు, నా ఎత్తైన స్థలము అన్నాడు. అంటే మన యొక్క బలహీనతలు వచ్చినప్పుడు అండి, కష్టకాలంలో మిమ్మల్ని ఆదుకునేది మీ సంపద కాదు, మీ ఉద్యోగం కాదు, మీ ఆస్తులు కాదు, మీ పరిచయస్తులు కాదు. ఒకవేళ కొంతవరకు ఆదుకోగలరేమో, కొంతవరకు మాత్రమే, కానీ పూర్తిగా ఆదుకునేది ఎవరు? దేవుడే. అవి తన యొక్క నివాసం అంట పడిపోయిందనుకోండి, బాధపడదంట. అది తన నివాసం పడిపోతే బాధపడదంట. మరలా వెంటనే ఏం చేస్తుంది, మరలా వెంటనే ఒక పేటు సందు తీసుకుని ఎక్కడైతే తన నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలో మరలా తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. అంటే పడిపోతున్నా సరే మరలా ఏమవుతుంది, మరలా చక్కగా నేను కట్టుకోవాలి,
మరలా నా కుటుంబాన్ని ఏం చేయాలి, చక్కగా నిర్మించుకోవాలి, నా పిల్లల యొక్క భవిష్యత్తు నేను ఆలోచించాలి అనేటటువంటి ఆలోచన ఎవరికి ఉందంటే ఇదిగో ఈ చిన్న కుందేలు, చాలా చిన్నది, బలహీనమైనటువంటి జీవి వంటిది. చిన్న కుందేలు బలము లేని జీవులు అయినను ఏం చేస్తున్నాయి, పేటు సందుల్లో తన నివాసం అంటే తన ఆశ్రయాన్ని నెతుక్కుంటున్నాయి. ఈరోజు మన ఆశ్రయం ఎవరు అంటే తండ్రి అయినటువంటి దేవుడే. మనకి శోధన వచ్చినా, అనారోగ్య పరిస్థితులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మనం ఎవరినో ఎదుక్కుంటాం. మన పరిచయస్తులో, మన ఉద్యోగాల మీద ఆధారపడతాం, మన సంపద మీద ఆధారపడతాం, కానీ మన బలం మీద ఆధారపడతాం. కానీ మనం ఆధారపడాల్సింది దేని మీద? దేవుడి మీద ఆధారపడాలి. పౌలు గారు మాట్లాడుతూ ఒక విషయాన్ని చెప్పారు చూడండి. కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. నేను ఎప్పుడు బలహీనుడనో ఎప్పుడు బలహీనుడు అవుతాడో అప్పుడే ఎందుకు బలవంతుడు అవుతాడంట ఆయన. చదవండి ఇంకా. కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతను, నిందలలోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవంలోను నేను సంతోషిస్తున్నాను అన్నాడు. నేను ఎప్పుడు బలహీనున్నవుతున్నానో నేను అప్పుడే బలవంతుణ్ణి. అంటే బలహీనపడినప్పుడు బలవంతుడు ఎలా అవుతాడు? బలహీనపడినప్పుడు బలవంతుడు ఎలా అవుతాడు? ఆయన బలహీనపడినప్పుడు బలహీనుడే కదా అవుతాడు. మరి ఎలా బలవంతుడు అవుతున్నాడంటే ఎప్పుడైతే పడిపోతున్నాడో తెలుసుకొని దేవుడి మీద ఆధారపడుతున్నాడు, అప్పుడు బలవంతుడు అవుతున్నాడు. అర్థమైందండి? చాలామంది ఏమంటారంటే నేను పడిపోతున్నానండి, నాకు అర్థం కావట్లేదు, నేను లోకంలో పడిపోతున్నా, లోక ఆశల్లో పడిపోతున్నాను అంటారు. నిజమే. అయితే మీరు ఎప్పుడైతే పడిపోతున్నారో అప్పుడు మీరు దేవుడి మీద ఆధారపడితే మీరు బలవంతులు అవుతారు. అర్థమైందండి? మీరు ఎప్పుడైతే లోకంలో పడిపోతున్నారో మీరు దేవుడి మీద ఆధారపడితే ఏమవుతారు? ఉదాహరణకి ఈరోజు మందిరానికి వెళ్ళాలని ఆలోచన లేదనుకోండి, ఒక బద్ధకమో, ఒక నిర్లక్ష్యమో, లేదా మొత్తానికి వద్దులే ఈరోజు మందిరం ఎందుకులే, ఇంటి దగ్గర ఉందని ఆలోచన ఉంది. బలహీనపడ్డారా? మరలా తిరిగి అదేంటి, ఒక ఆదివారమే కదా, ఒక గంటే కదా, మందిరానికి వెళ్ళకపోతే నా పరిస్థితి ఏమైపోద్ది అని మీరు మరలా సిద్ధపాటు కలిగి ఎప్పుడైతే మందిరానికి వస్తారో మీకు కావలసినటువంటి వాక్యం దొరుకుతుంది. అప్పుడు మీరు ఏమయ్యారు? బలవంతులు అయ్యారా లేదా? అప్పుడు మీరు ఏమనుకుంటారంటే ఈరోజు మానేసి ఉంటే నాకు ఈ వాక్యం దొరకదు, ఈరోజు నేను మానకుండా వచ్చాను కాబట్టే నాకు ఏం దొరికింది, నాకు విలువైనటువంటి, నాకు కావలసినటువంటి ఆత్మీయ సంగతులు దొరికాయి. ఏమంటే బలపడే అక్కడికి వెళ్ళాం, మళ్ళీ ఇంటికి వెళ్ళాం. అందుకే ఎప్పుడైతే బలహీన పడుతున్నామో అప్పుడు నీ ఆశ్రయం ఎవరై ఉండాలంట? దేవుడై ఉండాలి. ఎప్పుడైతే మన యొక్క ఆత్మీయ స్థితి పడిపోతుందో వెంటనే కాపాడుకోవడానికి ఎవరి మీద ఆధారపడాలి? దేవుడి మీద ఆధారపడాలి. ఎందుకంటే మనకేం బలం లేదు, మనం కూడా బలహీనులమే, అంతే కదండి, మనం కూడా బలహీనమే. అందుకే బలమైనటువంటి దేవుడి మీద ఆధారపడితే మరలా బలాన్ని దయచేస్తాడు దేవుడు. ఇంకా కీర్తన గ్రంథం కూడా చదువుతున్నప్పుడు 46వ కీర్తన మొదటి వచనాన్ని చూడండి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడంట? మనకి ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు. అంటే ఆయనే మనకి కోట అంటున్నాడు, ఆయనే మనకి ఏమండి ఎత్తైనటువంటి కోట అన్నాడు. ఇక్కడ ఆశ్రయం అనగానే మరొకటి కూడా ఒకసారి ఆలోచించాం. మనం కీర్తన గ్రంథం 8వ కీర్తన చదువుతున్నప్పుడు ఏంటంటే సంఘమే ఆశ్రయము. సంఘం ఏంటంట? మనల్ని కాపాడేటటువంటి కోట అని మాట్లాడుకున్నాం. అంటే సంఘానికి వస్తే బలపడతారు, సంఘానికి వస్తే లోకంలో ఉన్నటువంటి లోకాశలు పోతాయి, సంఘానికి వస్తే లోక పద్ధతులు పోతాయి, సంఘానికి వస్తే బలహీనపడినప్పుడు మరలా దేవుడు ఏమిస్తాడంట? ఆత్మీయ జ్ఞానాన్ని దయచేస్తాడు. అందుకే ఒక చిన్న కుందేలు మనకు నేర్పించే పాఠం ఏంటంటే నా ఆశ్రయాన్ని నేను ఎత్తుకుంటున్నాను, మరి మీ ఆశ్రయం ఏంటి? ఒక చిన్న చీమ నేర్పించే పాఠం ఏంటంటే నేను సిద్ధపాటు కలిగి ఉన్నాను, మీరు సిద్ధపాటు కలిగి ఉన్నారా? మీ కుటుంబాన్ని సిద్ధపరచుకున్నారా? ప్రభు రాకడొచ్చినప్పుడు మీరు మీ కుటుంబాలతో వెళ్ళేటటువంటి సిద్ధపాటు మీకు ఉందా? నేను అందుకే ముందు చూపు కలిగి నేను ఏం చేస్తున్నాను అంటే ప్రతి దాన్ని ఏం చేస్తున్నాను? సమకూర్చుకుంటున్నాను. ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో నేను పని చేయలేను కదా,
అందుకే ఏ రోజు లీవ్ తీసుకోదంట, తెలుసా అండి? ఏ రోజు లీవ్ తీసుకోదంట చీమ. మీరు గమనించండి, అవి పని చేసుకుంటానే వెళ్తాయి. ఎప్పుడైనా చూసారా? ఆ పని చేసుకుంటానే ఏదో మోసుకుంటానే వెళ్తుంది. మరొకటి ఏంటంటే దాంట్లో నచ్చిన లక్షణం, సమాచారాన్ని ఏం చేస్తుంది? పంచుతుందంట. పలానా చోట ఇదిగో తిండి ఉంది, నేను మోసుకెళ్తున్నాను, ఇంకా ఉంది కాబట్టి అది ఏం చేయాలి? మీరు ఎప్పుడైనా గమనించండి, అలా 2 చీమలు ఆగినప్పుడు ఏదో మాట్లాడుకున్నట్టుగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూసారో లేదో? ఏం మాట్లాడుకుంటాయంటే ఇదే మాట్లాడుకుంటాయి. ఇదిగో పలానా చోట ఏముంది, చిన్న బన్న ముక్క ఏదో పాడేశారు, దాంట్లోంచి మనం ఆహారాన్ని తీసుకోవాలని మరలా చెబుతుంది, వెళ్ళిపోతుంది. మళ్ళీ వెనక్కి వెళ్ళదు, అది చెబుతుంది, వెళ్ళిపోతుంది. అంటే సమాచారాన్ని కూడా ఏం చేస్తుంది? వాక్యాన్ని కూడా పంచే గుణం ఉండాలి మనకి. మనం వినడమే కాదు, ఆ వాక్యాన్ని ఏం చేయాలి? అందరికీ పంచాలి. నీకు అవకాశం లేదా అంటే, నీకు ఆ పంచే జ్ఞానం లేదా, ఒకవేళ చెప్పే జ్ఞానం లేదా, పంచే వారి ద్వారా నువ్వేం చేయాలి? వాక్యాన్ని అందచేసేటటువంటి గుణం ఉండాలి. ఇక మూడవది చూద్దాం. చదువుదామండి. మూడవది సామెతల గ్రంథము, మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోతాయి. ఇక్కడ మిడతల గురించి కూడా, మిడతలు కూడా చాలా చిన్నవే కదా, మనకి ఈ కాలంలో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి కదా, చాలా చిన్నవి. వీటిలో ఒక 4 లక్షణాలు ఉన్నాయంట. ఏంటి 4 లక్షణాలు ఒకసారి చెప్తాను. ఒకటి ఏంటంటే ఐక్యత అనేది ఉంది. ఫస్ట్ ఐక్యత అనేది ఉంది. రెండవది ఏంటంటే క్రమశిక్షణ అనేది ఉంది. మూడవది ఏంటంటే ఒకే లక్ష్యాన్ని కలిగి జీవిస్తాయంట, ఒకే లక్ష్యం మీద ఆధారపడి జీవిస్తాయంట. నాలుగవది ఏంటంటే పరస్పర సహకారాన్ని కలిగి ఉంటాయంట. 4 ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఐక్యత అనేది ఉంది, రెండవది క్రమశిక్షణ అనేది ఉంది, మూడవది ఒకే లక్ష్యాన్ని కలిగి ఉంటాయంట, నాలుగవది పరస్పర సహకారం అనేది కలిగి ఉంటాయంట. వీటి గురించి జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, మిడతలు దండెత్తి వెళ్తున్నప్పుడు అండి ఏదో క్లమ్జీగా వెళ్తున్నట్టు కనిపిస్తాయి, కానీ అవి అలా వెళ్ళవంట. ఎలా వెళ్తాయంటే పంక్తులు తీరి వెళ్తాయని రాయబడింది. ఎలా వెళ్తాయి? పంక్తులు తీరి వెళ్ళడం అంటే ఒకే వరుసలో వెళ్తాయంట. ఒకే వరుసలో వెళ్తాయి అంటే మనకు చాలా వెళ్ళడం వల్ల ఏంటంటే దాన్ని అబ్జర్వ్ చేయలేము, కానీ ఒకదాని వెనకాల ఒకటి వెళ్తాయి. ఒకటి ముందు వెళ్తుంది అనుకోండి, దాని వెనకాల ఒకటి, దాని వెనకాల ఒకటి, దాని వెనకాల ఒకటి, అంటే పంక్తులు తీరి వెళ్తాయి, దాటి వెళ్ళదు. మనం అప్పుడప్పుడు బైక్ మీద వెళ్తున్నప్పుడు బస్సుని ఏం చేస్తాం? ఓవర్టేక్ చేసి ముందుకు వెళ్తాం, ఎందుకంటే వాడు వెనకాల వెళ్ళలేము మనం, అంతే కదండి. ఒక లారీ వెనకాల వెళ్ళలేం, అంతే కదా. ఒక ఆటో వెనకాల అసలు వెళ్ళలేము. ఇవి చాలా క్రమశిక్షణగా వెళ్తాయంట. ఎంత క్రమశిక్షణ అంటే ఒకదాని వెనకాల ఒకటి వెళ్తాయి. ఎక్కడ కూడా వీటికి రాజు లేడు, అధిపతి లేడు, చెప్పేవారు ఎవరు లేరు. ఇంకో నువ్వు ఇలా చెయ్యాలి అని ఎవరు చెప్పరంట. కానీ ఏముంది? ఇవన్నీ కూడా ఐక్యత కలిగి వెళ్తాయి. ఇది ఎందుకు చెప్తున్నాడు దేవుడు ఇక్కడ అంటే, సంఘంలో మన మీద పెత్తనం చెలాయించేవారు ఎవరో అవసరం లేదు మనకి. అర్థమైందండి? కాపరి చెబితేనే చెయ్యాలి అనేది కాదంట. మనం ఒక ఐక్యత కలిగి ఉండి ఎవరి పనిని వారు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇదిగో మీరు చెయ్యండి అని చెప్పకూడదంట, ఇది మీరు చెయ్యండి అని చెప్పకూడదంట. ఇది నా బాధ్యత, నేనేం చేయాలి? నేను చెయ్యాలి అంతే. ఇది ఒక సభ జరుగుతుంది అనుకోండి, ఇది నా బాధ్యత అండి, నేను చెయ్యాలి. ఇది నా కార్యక్రమం అండి, దేవుని కార్యక్రమం అండి, నేను చెయ్యాలి. నా మీద ఎవరో చెబితే చేయడం కాదు. మనకి ఎవరు లేరు, రాజు ఏమైనా ఉన్నాడా? మనకు రాజు ఒకడే, ఎవరు? యేసుక్రీస్తు వారు, అంతే కదండి. అయితే మనం తప్పిపోతున్నామనే దేవుడు ఏం చేశాడంటే మనుషులు కొంతమందిని రాజులుగా ఏర్పాటు చేశాడు. ప్రభుత్వాలను చూడండి, మన మీద అధిపతులు ఉన్నారా? ఉన్నారు. సంఘం దగ్గరకు వస్తే మన మీద ఒక నాయకుడు ఉన్నాడా? ఉన్నారు. ఎందుకు అంటే మనం తప్పిపోతున్నామని దేవుడి యొక్క ఉద్దేశం కాబట్టి, మనకంత జ్ఞానం మనం నేర్చుకోవట్లేదు కాబట్టి, లేదని కాదు, మనం నేర్చుకోవట్లేదు కాబట్టి ఒక కాపరిని పెట్టాడు. కానీ ఇక్కడ చెప్పే మాట ఏంటంటే ఐక్యత, క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం. ఇవన్నీ కూడా ఒకే ఐక్యత కలిగి ఉన్నాయి. కీర్తన గ్రంథం 133వ కీర్తనలో మాట ఉంది, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు,
ఎంత మనోహరం. ఉందా సంఘాలలో ఐక్యత? చాలా సంఘాలు మీరు గమనించండి, ఐక్యత ఉండదు. వారు ఈ పని చేస్తే వీరికి నచ్చదు, వీరు ఈ పని చేస్తే వారికి నచ్చదు. ఏమండి, కలిసి పని చేసి మేలులు పొందుకునేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. కలిసి పని చేసి మేలులు పొందుకునేవారండి చాలా తక్కువ మంది ఉంటారు. కలిసి పని చేయరు. ఎందుకు చేయరు అంటే ఒకరికి ఒకరికి పడదు, ఒకరంటే ఒకరికి నచ్చదు. అసూయతో కూడినటువంటి మనస్తత్వాలు కలిగి ఉంటేనండి ఏక మనసు ఉండదంట. మీరు ప్రభువు నేర్పిన ప్రార్థన లేదా ప్రభు చేసిన ప్రార్థన మీరు గమనించండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వచనంలో, యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వచనంలో యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన చూడండి. ఏమని చేశారు? తండ్రి, నాయందు నీవును నీ అందు నేను ఉన్నలాగున వారును మన ఎడల ఏక మనస్సు అన్నాడు. చూడండి, అందరికీ ఏ మనసు ఉండాలి? ఏక మనసు. ఈ ఏక మనసు లేకపోతే సంఘం అనేదండి ఆత్మీయంగా అభివృద్ధి జరగదు. భౌతికంగా అభివృద్ధి జరగవచ్చేమో, కానీ ఆత్మీయంగా అభివృద్ధి జరగదు. ఎందుకు అంటే ఒక్కరికి ఏమండి ఉన్నటువంటి మనసు అందరికీ ఉండాలంట, ఏక మనసు ఉండాలంట, ఈ ఐక్యత ఉండాలంట. మిడతలకి ఏమి లేవు, అధిపతి లేడంట, రాజు లేడంట, ఒకే పంక్తిలో వెళ్తుంది. అంటే ఒకే క్రమాన్ని కలిగి ఉంది, ఐక్యత ఉంది. నేను అనే గొప్పతనం లేదంట, నేనే చెయ్యాలనే ఆలోచన లేదంట. అందరూ ఒకటే. ఒక చోటకు వెళ్ళాలా, అందరూ కలిసి వెళ్తారంట, అందరూ కలిసి చేస్తారంట. ఏమంటే ఈ విషయాలు చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. కొన్ని సభలు చూస్తున్నప్పుడు అండి, మీరు ఎప్పుడన్నా గమనించండి, మనకు అప్పుడప్పుడు ఇక్కడ ఎక్కడంటే ఇక్కడ ఒక టెంపుల్ ఉంది కదా, మేరీమాత గుడి ఉంది కదా ఇక్కడ, RCM చర్చ్. దాంట్లో అప్పుడప్పుడు కొంతమంది ప్రార్థనలు పెడతారు. స్టీఫెన్ గారు అనుకుంటా, ఆయన ఫోటో కూడా నాకు తెలియదు, కానీ వాళ్ళు స్టేజ్ ఎక్కరు, ఎవరు స్టేజ్ ఎక్కరు. పాటలు పాడడానికి ఒకరు వస్తారు, పాడేస్తారు, వెళ్ళిపోతారు. ఏమండి వాక్య భాగాలు చదివేస్తారు. అయిపోయిన తర్వాత అప్పుడు అక్కడ కింద కూర్చున్నటువంటి కాపరి ఏమవుతాడు? పైకి వచ్చి వాకింగ్ చెప్తాడు, మళ్ళీ దిగిపోయి వెళ్ళిపోతాడు, అంతే. అంటే వాళ్ళు ఏం ఫాలో అవుతున్నారు అంటే ఒక క్రమశిక్షణ, ఒక ఐక్యత. అందరూ ఏంటి? అందరూ ఒకటే, అందరూ ఒకేలా ఉండాలి. ఇందులో గొప్ప లేదు, ఏమంటే పెద్దవారు లేరు, చిన్నవారు లేరు, ఒక ఐక్యత ఉంది. మరలా ఏంటంటే ఒకే క్రమాన్ని పాటిస్తున్నారంట, ఒకే క్రమాన్ని పాటిస్తున్నారు. మనకి తినే విషయంలో కూడా క్రమం ఉండదు. చూడండి, అప్పుడప్పుడు ఇవి జరిగితే కదా, ప్రార్థనలు జరిగినప్పుడు ప్రేమ విందులు పెడతాం, గుద్దేసుకుంటాం మనమే. ఒక క్రమంలో వెళ్తాం ఎప్పుడన్నా? ఒక క్రమంలో ఇప్పుడు వెళ్ళాం. మధ్యకాలంలో ఒక చోట సేవకుల సదస్సు జరిగినప్పుడు, చాలా సంవత్సరాలు అయిందండి, ఒక సంవత్సరం అవుతుందండి, సేవకుల సదస్సు జరిగింది. సేవకుల సదస్సులో అందరూ సేవకులే కదా, సేవకులు వస్తారు కదా, పెద్ద పెద్దవాళ్ళు. అంతా 12:30 క్లోజ్ అయిపోయిన తర్వాత భోజనాలు మాట. భోజనాలకి అండి హడావడిగా గుద్దేసుకుని వెళ్ళిపోతున్నారు. ఎవరు? ఒక 10 నిమిషాలు లేట్ అవుతే ఏమైంది? గట్టిగా ఉంటే నాకు తెలిసి ఒక 30-40 మంది ఉంటారు, అంతే. ఎంతసేపు వడ్డింతాం? పావు గంట, అంతే కదా, పావు గంట. అంటే ఇందులో కూడా ఏం లేదు, ఐక్యత లేదు, వీళ్ళకి క్రమశిక్షణ లేదు, ఒకరంటే ఒకరు పడట్లేదు. అందుకే మిడతలను చూడండి, వాడికి ఎవరూ లేకపోయినా ఏముంది? ఐక్యత ఉంది, క్రమశిక్షణ ఉంది. అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక చదువుతున్నప్పుడు 12వ అధ్యాయంలో అనుకుంటా, 1 కొరింథీ 12వ అధ్యాయం చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో సంఘాన్ని ఎలా పోల్చాడో చూడండి. సంఘాన్ని ఎలా పోల్చారో 12వ వచనం. ఎలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఎలాగు శరీరం యొక్క అవయములన్నీ అనేకములైనను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. అంటే ఒకటే శరీరం అంట, అవయవాలు ఎన్ని ఉన్నా ఏంటి? శరీరం ఒకటే. అంటే సంఘము అనగానే ఒక శరీరం అయితే అందరూ ఒకటే. ఇందులో వాక్యం చెప్పేవాళ్ళు కావాలి, పాటలు పాడేవాళ్ళు కావాలి, ఏమండి ప్రార్థన చేసేవారు కావాలి, అలాగే నడిపించే నాయకులు కావాలి, అలాగే కనిపించలేనటువంటి సేవ చేసేవారు కావాలి. వీళ్ళందరూ ఉంటేనే సంఘం అనేది నడిపించబడుతుంది. ఇందులో ఎవరు లేకపోయినా సంఘం అనేది
అంతే కదండి. చెప్పేవారు ఉండాలి, ప్రార్థన చేసేవాళ్ళు ఉండాలి, పాటలు పాడేవాళ్ళు ఉండాలి, సేవ చేసేవాళ్ళు ఉండాలి. వీళ్ళందరూ ఉంటేనే కదా. అందుకే ఏది తక్కువ కాదంట. కన్ను కాలుని తక్కువ అంటే కుదురుతుందా? కుదురుతుందండి. అక్కడ రాశారు చూడండి. అలా చదువుతున్నప్పుడు, అలా ఆ అధ్యాయం చదువుతున్నప్పుడు ఎన్నో వచనం అంటే 25వ వచనం. అయితే శరీరంలో వివాదం లేక అవయములు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించులాగున, ఎలా అంట, ఒకటి దానికొకటి ఏంటంట, పరామర్శించుకోవాలంట. అంటే అందరూ ఒకటే అని చెప్తున్నాడు. ఒకరి కష్టం వస్తే అందరూ ఏమవ్వాలి? ఏకమవ్వాలి, పరామర్శించుకోవాలి. అంతే కదండి, పరామర్శించుకోవాలి. అలా కాకుండా నేనే గొప్ప అంటే అవయవాల్లో ఏది గొప్ప కాదు. ఏదైనా గొప్పది ఉందా? మీరు చెప్పండి, ఏది గొప్పది కాదు. నా కళ్ళు గొప్పవి అంటే మరి చెవులు ఏమైపోతాయి? ముక్కు ఏమైపోతుంది? అంతే కదండి. గుండె గొప్పదన్నారు అనుకోండి, సరే నువ్వే గొప్పదానం అంటే ముక్కు ఏమైపోద్ది? ఒక 2 నిమిషాలు మూసుకుంటే అయిపోద్ది. అంతే కదండి. కాళ్ళు అన్నీ కలిసి పనిచేస్తేనే ఒకటవుతుంది శరీరం. అలాగే సంఘము కూడా ఐక్యత, సంఘంలో క్రమశిక్షణ. సంఘంలో ఏముండాలంటే ఒకే లక్ష్యం. ఏంటి లక్ష్యం అంటే సువార్త, దేవుని యొక్క వాక్యాన్ని ఎంత మనకిచ్చినటువంటి ఆయుష్లో ఎంతమందికి చెప్పగలమో అంతమందికి చెప్పాలి. క్రీస్తు మహిమను ఏం చేయాలి? చాటి చెప్పాలి. ఇదే లక్ష్యంగా ముందుకు కొనసాగాలి. అలాగే పరస్పర సహకారం ఉందంట. ఉందండి, పరస్పర సహకారం ఉంది. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మేడగది ఎక్కి ప్రార్థన చేశారు. మేడగది ఎక్కి ప్రార్థన చేశారు. ఎందుకు చేశారు ప్రార్థన? ఎందుకు చేశారు ప్రార్థన? ఏమండి, పేతురు గారు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం ఏం చేసింది? ప్రార్థన చేసిందా లేదా? ప్రార్థన చేసింది. అంటే ఒకరి కష్టంలో ఉన్నప్పుడు సంఘ విశ్వాసులు అందరూ ప్రార్థన చేయాలి. ఒకరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరూ వారి నిమిత్తం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈ పరస్పర సహకారం ఎప్పుడైతే ఉంటుందో దీని వలన మేలులు పొందుకుంటాం. దీనివల్ల ఏం పొందుకుంటాం? ఖచ్చితంగా మేలు పొందుకుంటాం. అందుకే పోయిన వారం అనుకోండి చెప్పాను, దిక్కులేని బీదలను ఏమండి యాకోబు రాసిన పత్రిక బుధవారం క్లాసులో చెప్పాను నేను. వారిని పరామర్శించాలి. పరామర్శించకపోతే సంఘం అనేది నిలబడదు. వారిని చూడకపోతే సంఘం అనేది ఏమండి దేవుని దృష్టిలో సంఘమే కాదు. ఈ ఆలోచన మనకు ఎవరు నేర్పిస్తున్నారు అంటే మిడతలు నేర్పిస్తున్నాయంట. మిడతలు అధిపతి లేకుండా ఎలా ఉన్నాయంట? క్రమశిక్షణ ఉంది, ఐక్యత ఉంది, ప్రతి దాన్ని ఏమండి ఆలోచించుకునేటటువంటి గుణాలు ఉన్నాయి. చివరిది టైం అవుతుంది, చివరిది బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములో బల్లి చూడండి ఎలాంటిది? చేత్తో పట్టుకోవచ్చంట. అంటే చాలా చిన్నదని చెప్తున్నాడు. చేత్తో పట్టుకోవడం అంటే మనం ఏం పట్టుకోం, కానీ చేత్తో పట్టుకోవడం అంటే అది చాలా చిన్నది. కానీ అది ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది అంటే మన ఇంట్లో ఉండదా? మన ఇంట్లో ఉంటుంది. పూరి గుడిసెలో ఉంటుంది, రాజుల గృహంలో ఉంటుంది. ఇప్పుడు పూరి గుడిసెలో ఉన్నప్పుడు తినే ఆహారము అవే పురుగులు, రాజుల గృహంలో ఉన్నప్పుడు తినే ఆహారం రాజుగారి భోజనం అయినా తింటుందా? తిందు. ఏం తింటుంది? అది ఆహారం. అంటే ఏం నేర్పిస్తుంది అంటే ఎప్పుడూ కూడా ఒకేలా ఉండు, అంతే. ధనం లేనప్పుడు అలాగే ఉండు, ధనం వచ్చినప్పుడు అలాగే ఉండు, అధికారం లేనప్పుడు అలాగే ఉండు, అధికారం వచ్చినప్పుడు అలాగే ఉండు. నిరుత్సాహపడలేదంట. ఇదిగో నేను పూరి గుడిసెలో ఉన్నప్పుడు ఏం తిన్నాను? పురుగులు తిన్నాను. రాజుల గృహంలో ఉన్నాను, మరి ఇప్పుడు ఏం తినాలి? అండ్ బిర్యానీ తిన్నా, చికెన్ తిన్నా తినగలుగుతుంది. మరి రాజుల గృహంలో ఉన్నాను కదా అంటే కాదు. ఎక్కడున్నా దాని యొక్క ఆహారం మారిందా? మారలేదు. పట్టుదల అనేదండి ఇది చాలా చక్కగా నేర్పిస్తుంది బల్లి. ఎప్పుడన్నా ఒకసారి వీలుంటే పూర్తిగా బల్లి గురించి మాట్లాడుకుందాం. ఒక 1 అవర్ కంప్లీట్గా బల్లి గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఎంత పట్టుదల అంటే దీనికి, అది జారిపోతున్నా మళ్ళీ ఎక్కుతూ ఉంటుంది. అది జారిపోయి కింద పడిపోయినా మళ్ళీ ఏమవుతుంది? మరలా ఎక్కుతానే ఉంటుంది. మన ఇంట్లో ఉంటుంది, మీరు గమనించండి. చంపేస్తాం కానీ ఏమండి అలా పుట్టుకొస్తానే ఉంటాయి. ఎలా పుట్టుకొస్తాయో తెలీదు. అలా పడిపోతున్నప్పుడు మరలా ఎక్కుతుంది, పడిపోతున్నప్పుడు మరలా ఎక్కుతుంది. తన యొక్క ఆహారాన్ని అందుకునే వరకు ఏమవుతుంది? మనం ఆత్మీయ జీవితంలో పడిపోతున్నప్పుడు అండి అక్కడే ఉండిపోకండి, మరలా ఎక్కండి. నేను ఏదో ఒక చిన్న విషయంలో పడిపోయాను, అక్కడే ఉండిపోద్దు, మరలా ఎక్కుదాం. మరలా పడిపోతున్నానా ఒకవేళ మరలా ఏమవుదాం?
మరలా ఎక్కుదాం. ఏదో ఒక సమయానికి ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి ఏం చేస్తాం, అనుకున్నటువంటి స్థితికి వెళ్తామా లేదా? ఏం చెప్తున్నారంటే నిరుత్సాహపడకండి. నేను చిన్నదాన్నైనా నేను అందుకునే వరకు కూడా ఎక్కుతానే ఉన్నాను. నాకెంత పట్టుదల ఉంది. ఒకవేళ నేను ఉండేటటువంటి ప్లేసులు మారిపోయినా నేను తినే ఆహారం ఒకటే, అంతే కదా. నేను ఉండే ప్లేసులు మారిపోయినా నేను తినే ఆహారం ఒకటే. మనం ఎక్కడున్నా దేవుడి మీద ఆధారపడాలి. మనం ఏ స్థితిలో ఉన్నా నేను ఆ స్థితికి తీసుకొచ్చింది ఎవరు? దేవుడే. నీకు పూరి గుడిసెలో ఉన్నా నీకు అది ఇచ్చాడు దేవుడు. ఏమంటే పెంకుటిల్లో ఉన్నావా, నీకు అది ఇచ్చాడు అనుకో. మంచి ఇల్లు ఇచ్చాడా? ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు అనుకో. ఈ పూరి గుడిసెలో నుంచి ఇంట్లోకి వెళ్ళగానే, మంచి ఇంట్లోకి వెళ్ళగానే నీ మాట తీరు మారిపోకూడదు. చాలామంది చూడండి, దుబాయ్లో సింగపూర్లో వెళ్ళిపోయి వచ్చిన తర్వాత మాట తీరు మారిపోద్ది. చాలా ఫ్యాషన్గా మాట్లాడతారు. ఎందుకు? ఎక్కడి నుంచి వెళ్ళావు నువ్వు? ఇక్కడి నుంచే వెళ్ళావు, అంతే కదా. అక్కడికి వెళ్ళి నువ్వు ఏం చేసావంటే ఇక్కడ మనం చేసే ఉద్యోగాల కంటే కొంచెం నీచమైన పనులు చేస్తారు. అంటే అది నీచమైన పని కాదు, అలా అనకూడదు. కానీ ఒకవేళ ఏమండి అక్కడ ఉద్యోగాలు ఏం కాదు కదా, వ్యాపారాలు ఏం కాదు కదా, ఏదో పనులు చేసుకుంటారు, అంతే కదా. ఇంట్లోనే కదా చాలా వరకు మన వాళ్ళు వెళ్ళినప్పుడు ఇంట్లో పనులు చేసుకుంటూ, కారు డ్రైవర్లుగా చేసుకుంటూ, ఏదో ఒక ఏమండి వారి కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఏం చేస్తున్నారు? చక్కగా వారు పనులు చేసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వారు ఇచ్చేటటువంటి బిల్డప్ ఉంటుంది. ఎలా ఉంటుంది? మామూలుగా ఉండదు. దేశమంతా నేనే చక్కగా ఇక్కడికి వచ్చాను, ఏంటి ఇలా మారిపోయింది అంటారు. ఒకవేళ రామచంద్రపురం నుంచి వెళ్ళారనుకోండి, వెళ్ళిన తర్వాత అప్పుడు ఏదైనా పల్లెటూరు నుంచి వెళ్ళారనుకోండి, సాధారణంగా పల్లెటూరులో గేదెలు కాచుకునే వాళ్ళు ఉంటారు కదా. గేదెలు ఏం చేస్తారు? రోడ్డు మీద వదిలేస్తారు. ఆ రోడ్డు మీద ఏం చేస్తుంది? పేడ, అంతే కదా, రోడ్డు మీదే ఉంటుంది. ఇప్పుడు ఒక సంవత్సరం ఎక్కడ ఉండి ఇక్కడికి వచ్చి ఇదేంటి రోడ్డు మీద పేడ ఉందంటే, నీకు అక్కడ ఉండదేమో, ఎక్కడ ఉంటుంది. అంటే మాట తీరు మారిపోయిందంటే నీ యొక్క స్వభావం మారిపోయింది. బల్లి ఎక్కడున్నా ఎలా ఉంటుందంట? ఒకటే ఆలోచన. రాజుల గృహంలో ఉన్న ఒకే ఆలోచన, పూరి గుడిసెలో ఉన్న ఒకే ఆలోచన. అది పడిపోతున్నప్పుడు కూడా మరలా ఏమవుతుంది? మరలా తిరిగి లేస్తుందంట. జకర్యా గ్రంథంలో మాట ఉంది, ఒకసారి చూద్దాం. జకర్యా గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనాన్ని చూడండి. 4వ అధ్యాయం 10వ వచనం. కార్యములు అల్పములై, చూడండి, కార్యములు అల్పములై, చూడండి, ఉన్న కాలమును తృణీకరించువాడు. అంటే కార్యములు చిన్నవైనా అవి దేవుడి దృష్టిలో గొప్పవి. కార్యములు ఎలాంటివంట? చిన్న ప్రారంభాలు దేవుడి దృష్టిలో చాలా గొప్పవండి. చిన్నవే, నువ్వు చిన్నగానే ప్రారంభించు. చాలామంది వాక్యం చదవడం ప్రారంభిస్తారు కదా, చిన్నగానే ప్రారంభించండి. ఒక అధ్యాయమా లేదా ఒక వచనమా ప్రారంభించండి. ఆ చిన్న ప్రారంభాలు ఏమవుతాయి? చాలా పెద్దవి అవుతాయి. నిరుత్సాహపడకూడదంట. ఎప్పుడైతే నిరుత్సాహపడతామో అప్పుడు మనం ఏమైపోతాం? ఖచ్చితంగా ఇక ముందుకు కొనసాగించలేమండి. మీరు గమనించండి, చాలా సంఘ నాయకులు, కాపరులండి ఒకరితోనే ప్రారంభిస్తారు. వారు నిరుత్సాహపడ్డారనుకోండి ఏమైపోతుంది? ఈరోజు మీరు ఎవరో ఆరాధనకు రాలేదనుకోండి, మీకు ఏవో పనులుండి ఫంక్షన్లు ఉండి మానేశారనుకోండి, నేను ఎవరు రాలేదు కదా ఈరోజు ఆమెను చెప్పేద్దాం అనుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? నాకు నిరుత్సాహం వచ్చింది. వచ్చే వారాన్ని నేను సిద్ధపడను. వచ్చే వారానికి ఎందుకు సిద్ధపడను? వచ్చే వారం కూడా మీరు వస్తారో నాకు తెలియదు కదా, కాబట్టి నేను సిద్ధపడి. నిరుత్సాహం ఉండకూడదు. మీరు ఎప్పుడైనా గమనించండి, ఒక్కరున్నా ఇద్దరున్నా నిరుత్సాహపడకూడదు. దేవుని వాక్యం వెళ్ళాలి. అది రాబోయే తరంలో ఏమవుతుంది? దేవుడు ఇంకా ఆశీర్వదిస్తాడు. ఒక ఫ్యామిలీతో ప్రారంభించింది ఇది. ఈరోజు ఇన్ని ఫ్యామిలీలు ఉన్నాయంటే కారణం ఏంటి? నిరుత్సాహపడకుండా చేసాం, అంతే కదా. ఒక క్లాస్ ఎక్కడన్నా పెట్టినప్పుడు ప్రారంభం వస్తారు, పెట్టాము అని కానీ అందరూ వస్తారు. కానీ తర్వాత ఒక 2 వారాలు ఎవరు రారు. కానీ 3వ వారం, 4వ వారం, ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత ఒక 10 మందికి ఎదురవుతారు. నిరుత్సాహపడి ఆపేస్తే అవుతుందా? పని ఎప్పుడూ అవ్వదు. అంటే బల్లి ఏం చెప్తుంది అంటే, చిన్న కార్యాలే అని అనుకోకండి, అవి పెద్ద కార్యాలుగా మారుతాయి. పడిపోతున్నప్పుడు కూడా నేను లేచి మరలా నా యొక్క లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని కొనసాగిస్తున్నప్పుడు, ఇదిగో మీరు పడిపోతున్నప్పుడు ఎందుకు నిరుత్సాహపడుతున్నారు? మరలా లేచి నిలబడండి. మీకు శక్తిని ఎవరిస్తారు? దేవుడిస్తాడు. ఉదాహరణలో మనం ఆలోచన చేయగలిగితేనండి, దావీదు గారు ఒక గొర్రెల కాపరిగా ఉన్నటువంటి వ్యక్తి మహారాజు అయ్యాడు.
అనుకున్నాడు ఎప్పుడన్నా అనుకున్నాడా? గొర్రెల కాపర్లుగా ఉన్న వ్యక్తి మహారాజు అవుతానని ఎప్పుడన్నా అనుకున్నాడా? ఎప్పుడూ అనుకోలేదు. మహారాజు అయ్యాడు. ఆయన పడిపోతున్నా లేచాడు. ఆయన పడిపోయాడు చాలా సందర్భాల్లో. ఏమండి, ఆయన చంపాలని చూసినా మరల లేచి నిలబడ్డాడు, మహారాజు అయ్యాడు. యోసేపు గారు అమ్మబడ్డాడంట, ఒక దాసుడు అయ్యాడంట, పనివాడయ్యాడంట. ఎప్పుడన్నా అనుకుని ఉంటాడా అధిపతి అవుతానని? కానీ మరలా లేచి నిలబడుతున్నాడు. పడిపోతున్నా సరే లేచి నిలబడి ఒకే మాట అన్నాడు, దేవుడు నాకు తోడై ఉన్నాడు అన్నాడు. ఆ తోడే ఒక అధిపతిగా నిలబెట్టింది. దానియేలు గారు చెరసాలకు వెళ్ళిపోయాడు. చావు బ్రతుకుల వరకు కూడా వెళ్ళిన ఆయన ఏమండి, ఆయన రాజ్యంలో ఒక అధిపతిగా ఉన్నాడంట, ఒక ప్రధానమంత్రిగా ఉన్నాడంట. అలా మీరు ఆలోచించుకుంటూ వెళ్ళిపోతే పరిశుద్ధ గ్రంథంలోనండి చాలామంది మనకు కనిపిస్తారు. ఒక పేతురు గారు చూడండి, జాలరి, చేపలు పట్టుకునే జాలరి ఏమయ్యాడు? ఈరోజు సంఘము అంటే ఆయనే గుర్తొస్తాడు. ఎందుకంటే సంఘాన్ని ప్రారంభించింది ఎవరు? ఆయనే, పేతురు గారే. మొట్టమొదటి సంఘాన్ని ఆయన, అందుకే పరలోక రాజ్యపు తాళపు చెవులు పేతురు నీకు ఇస్తున్నానండు. ఒక చేపలు పట్టుకునే ఒక జాలరి ఒక దేవుని సంఘాన్ని కట్టే రీతికి మారాడు అంటే వారు పడిపోయారు చాలా సందర్భాల్లో. పేతురు గారు నడుస్తున్నాడంటే దేని మీద పడిపోలేదా? మళ్ళా దేవుడు నిలబెట్టాడు. ఏమండి, సాతానా పో అన్నాడు యేసుక్రీస్తు వారు. 3 సార్లు ఏం చేశాడు? అబద్ధమాడాడు. చాలా సందర్భాల్లో పడిపోయాడు, కానీ మరలా నిలబడ్డాడు. కాబట్టే ఇదిగో నిలబడే వ్యక్తినే దేవుడు ఎన్నుకుంటాడు, పడిపోయే వ్యక్తిని కాదు. పడిపోయి ఇంకా అక్కడే ఉండిపోయిన వ్యక్తిని దేవుడు ఎప్పుడు ఎన్నుకోడు. పడిపోయినా సరే మరలా నిలబడే స్వభావం ఎవరికైతే ఉందో వారిని మాత్రమే దేవుడు ఏం చేస్తాడు? ఎన్నుకుంటాడు. ఈ 4 జీవుల్లో మెయిన్గా మనకు కనిపించే విషయం ఏంటంటే క్యారెక్టర్ ఉందండి. రెండవది ఏంటంటే కొనసాగింపు ఉంది. మనం గుర్తించుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే క్యారెక్టర్ ఎప్పుడు కోల్పోకూడదు. ఈరోజు బద్దకించింది అని బైబిల్లో ఎక్కడ చెప్పలేదు. చెప్పలేదు. క్యారెక్టర్ ఉందా? క్యారెక్టర్ ఉంది. చిన్న కుందేలుకి క్యారెక్టర్ ఉందా? ఉంది. మిడతకి దానికి క్యారెక్టర్ ఉంది. అలాగే బల్లికి దాని క్యారెక్టర్ ఎప్పుడు కోల్పోలేదంట. ఎప్పటి వరకు కొనసాగిస్తుంది? ఎప్పటి వరకు? తన కాలం వచ్చిందండి. వర్షాకాలంలో పని చేయలేదు కాబట్టి ఒక చోట ఉంటుంది కాబట్టి తన కాలం వచ్చే వరకు కూడా ఏం చేసింది? కొనసాగిస్తూనే ఉంది. ఈరోజు మోసుకుంటూనే వెళ్ళింది, రేపు మోసుకుంటానే వెళ్తుంది, ఎల్లుండి మోసుకుంటానే వెళ్తుంది, ఆహారాన్ని సిద్ధపరచుకుంటానే వెళ్తుంది. కొనసాగింపు ఉంది. మనకేముంది? క్యారెక్టర్ ఉందా? క్యారెక్టర్ ఉంటే కొనసాగింపు ఉండదు. ఈ క్యారెక్టర్ నుండి జీవితకాలం అంతా కొనసాగించాలి. ఒకసారి దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళిపోకూడదంట. నాగటి మీద చేసినోడు ఏం చేయకూడదు? వెనక్కి తిరిగి చూస్తే ఏమవుతుంది? సరే, మనకి నాగలి ఇవి తెలియదు కానీ మన బండి తెలుసు కదా. బండి నడుపుతున్నప్పుడు వెనక్కి తిరిగి నడపంటే ఏమవుతుంది? అంటే ప్రమాదం ఉందా లేదా? ఒక్కసారి ఆత్మీయ జీవితంలో అడుగుపెట్టిన తర్వాత నువ్వు వెనక్కి తిరిగి చూసావంటే ముందుకు రాలేవు. అలా చాలామంది ఆగిపోయారు. మీరు గమనించండి, చాలామంది ఏమండి ఎంత భక్తి అండి అన్నవాళ్ళు చాలామంది ఆగిపోయారు. మనలో కూడా ఏంటి ఎంత భక్తి అన్నవాళ్ళు 1 వారం మానేశారు, 2 వారాలు మానేశారు, 3 వారాలు మానేశారు. మొత్తం భక్తి అంతా ఏమైంది? అంతా పోయింది. ప్రార్థన వచ్చే వారం పెట్టేద్దామండి అంటారు కొంతమంది, కృతజ్ఞత కొడుకులు. వచ్చే వారం అండి ఎన్ని వారాలు అయిపోయింది? చాలామంది సంవత్సరాలు కూడా అయిపోయింది. అంటే భక్తి ఉంటే సరిపోదంట, దాన్ని ఏముండాలి? కొనసాగింపు ఉండాలి. అది చీమలో ఉంది. పేటు సందులో నివాసం కట్టుకునే చిన్న కుందేలు పడిపోయినా నిరుత్సాహపడలేదంట, మరలా కట్టుకుంటుందంట. బల్లి కింద పడిపోతున్నా నిరుత్సాహపడలేదంట, పట్టుదలతో మరలా ఏం చేసింది? మరలా ఎక్కడానికి. ఎన్ని సంవత్సరాలు ఎక్కుతావు? బ్రతికున్నంత కాలము ఎక్కుతానే ఉంటాను. అందుకే అంతము వరకు సహించినవాడే రక్షించబడును అన్నాడు. అంటే ఒకసారి భక్తిలో అడుగుపెట్టిన తర్వాత నీ క్యారెక్టర్ చాలా ముఖ్యం. దావీదు గారికి చిన్న వయసులో తండ్రి దగ్గరికి వెళ్ళాడంట. తండ్రి దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పాడు, అయ్యా నేను గొర్రెలను కాస్తున్నప్పుడు ఒక పెద్ద భయంకరమైనటువంటి జంతువు వచ్చింది. నేను ఏం చేశాను? ఒక చిన్న గొర్రె పోతే ఇబ్బంది ఏమైనా ఉందా? తండ్రి ఏమన్నా అడుగుతాడా? పోనీ తండ్రి ఇలాగా సింహం వచ్చింది, పులి వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, భయంకర జంతువులు వచ్చాయి, తినేసాయి అని నేను ఏం చేయలేకపోయినంటే తండ్రి అడుగుతాడా? తండ్రి అడుగుడు. తన క్యారెక్టర్ చూడండి. నేను ఏమైపోయినా పర్వాలేదు, నేను పెంచేటటువంటి జీవులు మాత్రం ఏమవ్వకూడదు?
అవి చావకూడదు. నా తండ్రి దగ్గర నాకు ఏం రాకూడదు, అవమానం రాకూడదు అని వాటితో కూడా యుద్ధం చేశాడంట. తన క్యారెక్టరు తనని ఎలా నిలబెట్టిందంటే, సౌలు దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఇవేం వద్దయ్యా, నాకు ఇవేం పడవసలని, నేను మీకు తెలుసో లేదో నా జంతువులను కాపాడుకోవడానికి నేను ఏం చేశాను, పెద్ద పెద్ద జంతువులే చంపేశాను, చీల్చేశాను అన్నప్పుడు ఆ తెగింపు చూశాడంట, ఇతను పట్టుదల చూశాడంట. ఇలాంటి వాడు ఒక్కడుంటే చాలు నా సైన్యంలో అనుకున్నాడు. అలాంటి వాడు ఒక్కడు ఉంటే చాలు అనుకుని తన్నే సైన్యంలో పెట్టుకున్నాడు. ఎంత అభివృద్ధి వచ్చింది అంటే, అసూయ పడ్డాడు ఆయన, సౌలు అసూయ పడ్డాడు, కానీ ఎంత అభివృద్ధి వచ్చింది ఆయన పెట్టుకోగానే. తన క్యారెక్టర్ చూసే పెట్టుకున్నాడు, కానీ తన క్యారెక్టరే నచ్చలేదు సౌలుకి. ఎందుకంటే ఆత్మీయంగా దినదినము ఎదుగుతున్నాడు. దాని మధ్యలో వదలలేదంట. ఆయన ఏం చేశాడు, కొనసాగించుకుంటానే వెళ్ళాడు. ఎక్కడి వరకు రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం చదువుతున్నప్పుడు దావీదు మరణకాలం ముందు సొలొమోను పిలిచి ఏమన్నాడంట, నేను నా పితరుల విధంగానే బ్రతికాను, అక్కడికి వెళ్ళిపోతున్నాను, దేవుడు నీకు అప్పగించింది నువ్వేం చేయి, కాపాడు అన్నాడు. నేను కాపాడాను, నువ్వు నమ్మకంగా కాపాడు అన్నాడు. ఈ క్యారెక్టర్ చాలా ముఖ్యమండి. చీమలో ఉంది, కుందేళ్ళలో ఉంది, మిడతలో ఉంది, దేంట్లో ఉంది, బల్లిలో ఉంది. మనలో ఉందా లేదా? సంఘం అంటే ఒకరే కాదు, సంఘం అంటే అందరూ. సంఘంలో పనులు ఒక్కరు చేసేది కాదు, ఏం చేయాలి, అందరూ చేయాలి. ఇది ఐక్యత కలిగి చేయాలి, గొడవలు పెట్టుకునేది కాదు. పోటీతనం ఉండకూడదు. ఎప్పుడు వాళ్ళు బాగా పాడేస్తున్నారు నేను కూడా బాగా పాడేయాలి, ఇది ఉండకూడదు. ఒక నలుగురు మైక్ ఇచ్చామనుకోండి, ఎవరన్నా వాయిస్ ఎక్కువ వచ్చింది అనుకోండి, ఆవిడ ఎక్కువగా పాడుతుంది కాబట్టి నేను కూడా ఎక్కువ పాడాలనుకుంటే పాట అంతా పోతుంది, అంతే కదా. నేను గట్టిగా పాడుతున్నాను అనుకోండి ఒకవేళ, లేదా నాకు బేస్ వాయిస్ వస్తుంది అనుకోండి, పక్కోడికి బేస్ వాయిస్ రావట్లేదు, అప్పుడు ఏం చేయాలి, పాట అందంగా పాడాలి, అంతే, దేవుడికి నచ్చే విధంగా పాడాలి. పోటీతనం ఉండకూడదు. ఏమండి, ఆత్మీయంగా తను ఎదుగుతున్నాడు, నేను ఎదగలేకపోతున్నాను, నేను కూడా ఎదగాలి కదా అనే పోటీతనం ఉండాలి. ఆ పోటీతనం ఉండదు మనకి. ఏ పోటీతనం ఉంటుంది, వీటిల్లో ఉంటుంది పోటీతనం. వాళ్ళు ఇంకో అది పెట్టారంట, మనం ఏం పెట్టాలి, మనం మరి కొంచెం ఎక్కువ ఆకలి చదివాం కాబట్టి, ఎక్కువ చదువుకున్నాం కాబట్టి ఏం చేయాలి, మనం ఇది పెడతాం. ఈ పోటీతనం వల్ల ఉపయోగం ఏమీ లేదు, దేవుడికి నష్టమే, అంటే దేవుడికి ఏం లాభం లేదు, మనకి ఏ లాభం లేదు. క్యారెక్టర్ అనేది మీ జీవితంలో కాపాడుకోండి, అదే మిమ్మల్ని నిలబెడుతుంది. అర్థమైందండి? ఇదిగోండి, ఈయన చాలా మంచోడండి. మొన్న పోయిన వారం అనుకోండి చెప్పాను నేను ఇదే పాఠం. దాంట్లో చాలామంది వారి యొక్క క్యారెక్టరు, చచ్చిన ఈగల గురించి మాట్లాడినప్పుడు చెప్పాను. ఏమని, ఆత్మీయ జీవితంలో చచ్చిన ఈగలు పడ్డాయి కదా, చెప్పాను కదండి బుక్కవాని తైలంలో. అప్పుడు చెప్పినప్పుడు కొర్నేలి తన క్యారెక్టర్ కాపాడుకున్నాడు, అననీయ తన క్యారెక్టర్ కాపాడుకున్నాడు, తిమోతి గారు ఏం చేశారు, లుస్త్రాలోను ఈకొనిలో కూడా ఎలాంటి వాడంట, చాలా మంచివాడంట. ఇది చాలా మంచిది. కొనసాగించారా వాళ్ళు, కొనసాగించారు, చివరి వరకు కొనసాగించారు. ఇది ఈ 4 జీవులు మనకు నేర్పించేటటువంటి పాఠం. ఇంకా దీని మీద మీరు బాగా స్టడీ చేయండి, ఇంకా మంచి ఆలోచనలు దేవుడు మీకు ఇవ్వాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నా. ప్రార్థన చేద్దాం. దయ కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామను వందనములు. దేవా, మీ యొక్క ఉన్నతమైన కృపను బడుతండి మమ్మల్ని కాచి కాపాడిన రీతిని బట్టి వందనములు. కేవలం వినివారం మాత్రమే ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా వాక్యానుసారంగా మా బ్రతుకులు మార్చుకోవడానికి సహాయం దయచేస్తారని, కూడి వచ్చినటువంటి బిడ్డలందరినీ బలపరుస్తారని తండ్రి కోరుచు. ఈ యొక్క ప్రార్థన క్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్.